చికెన్ పాప్కార్న్ అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి 2 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. దీనిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు పెరుగు వేసి కలుపుకొని 1 స్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ వేసుకోండి. నేను ఇక్కడ వెనిగర్ వేసుకున్నాను. కలుపుకొని 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. తరువాత ఒక ప్లేట్ లో 1 కప్పు వరకు మైదా పిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, కారం, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ని ఈ పొడిలో వేసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ డిప్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ చేసి పక్కన పెట్టుకొని మిగిలిన పిండిలో ఈ ముక్కలన్నింటినీ మళ్ళీ ఒకసారి వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తీసుకొని దులిపి ఒక ప్లేట్ లో పెట్టుకోండి. తరువాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చికెన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆయిల్ లో వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లో వేసుకోండి. ఇలానే అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. చికెన్ పాప్కార్న్ రెడీ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.